రేపు వచ్చేసి మన బాలయ్య బాబు గారి అఖండ 2 మూవీ రిలీజ్ ఉంది కదా, పక్క ఈసారి కూడా హిట్ అయినా లేకపోతే ఫ్లాప్ అనుకుంటారా? మీ యాజ్ ఏ మెగాస్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నాను, నేను ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, ఈసారి కూడా బోయపాటి గారు బాలకృష్ణ గారి కాంబో మళ్ళీ రికార్డులు బద్దలు కొట్టాలని, కొడతాదనే నమ్మకంతోనే ఉన్నాను. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నాకు నమ్మకం కూడా ఉంది సక్సెస్ అవుతుందని. సక్సెస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మన బోయపాటి గారు మన బాలయ్య గారు ఇద్దరు కూడా సినిమాని ఇప్పటిదాకా కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. దీనికి ప్రొడ్యూసర్ నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగింది. 14 రీల్స్ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. ఇదంతా ఫ్యాన్స్ గానీ ఆడియన్స్ కానీ దీన్ని అర్థం చేసుకుని కాంప్లికేట్ చేయకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసి, బోయపాటి గారి బాలకృష్ణ గారిని అందరిని ఎంకరేజ్ చేసి ఈ మూవీని సక్సెస్ చేయాలని, ఇప్పుడు దాకా పోస్ట్ పోన్ అయిందాన్ని పట్టించుకోకుండా ఇక ముందు జరిగేదాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటాను. సక్సెస్ అవుతుంది అనేది నాకు నమ్మకం ఉంది. యాజ్ ఎ మెగా ఫ్యాన్ ఇప్పుడు సంక్రాంతి బరిలో ఖచ్చితంగా మన మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ అవుతుంది శంకర వరప్రసాద్. ఖచ్చితంగా ఆ బరిలో విన్నర్ అవుతారా, రన్నర్ అప్ అవుతారా? యాజ్ ఏ మెగాస్టార్ పవన్ కళ్యాణ్ నేను ఫ్యాన్ ని. బేసిక్ గా ఫ్రమ్ మొగల్తూరు. ప్రభాస్ మా ఊరేడే, పవన్ కళ్యాణ్ మా ఊరేడే. మాకు బేసిక్ ఏంటంటే ఎవరైనా ఏమో మనీతో చేసిందే, ఊరికే కష్టపడకుండా వచ్చేది కాదు. ఇద్దరు కూడా దాంతో పాటు రవితేజది వీళ్ళ సినిమా కూడా అన్ని సక్సెస్ అవ్వాలి. సంక్రాంతి అంటే మా ఆంధ్ర సైడ్, పైగా గోదావరి జిల్లా, నేను మా సైడ్ అయితే ధూమ్ ధామ్ ఉంటది. ఏ సినిమానైనా ఎంకరేజ్ చేస్తాం మేము. ఖచ్చితంగా వెల్కమ్ చెప్తారు ఏ మూవీనైనా. అసలు మాకు పొద్దున కోడి పందాలు, నైట్ అంతా తిరగడం, మధ్యాహ్నం మూవీకి వెళ్ళడం మాకు ఇలాగే ఫుల్ మజా కింద ఉంటది. మేము అన్ని మూవీని ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు రీసెంట్ టైమ్ లో మనకు ఐబొమ్మ రవి అరెస్ట్ అనేది జరిగింది కదా. ఇప్పుడు రేపు మూవీ రిలీజ్ అవుతుంది బాలయ్య బాబుకి అఖండ 2. దీన్ని కూడా పైరసీ, ఇప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత కూడా పైరసీ అనేది జరుగుద్దా జరగదా మీ ప్రకారం? నా ప్రకారం అయితే అది ఆగదు. తను ఒక్కడే కాదు ఇంకా ఉన్నాడని పోలీసులు కూడా ఆల్రెడీ తనకి ఏం సంబంధం లేదు. ఫస్ట్ లోనేమో ఐబొమ్మ రవి అని హైలైట్ చేశారు, రీసెంట్ గానేమో తనకి ఏం సంబంధం లేదు అంటున్నారు. బేసిక్ గా వాళ్ళకి క్లారిటీ లేదు. ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాక కూడా సో మెనీ మూవీస్ రిలీజ్ అయ్యాయి. అదైతే ఆగదని నేను అనుకుంటున్నాను. బేసిక్ గా వీళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చూసి దగ్గర పెడితే తను చేయకపోతుందేమో, వీళ్ళు కాంప్లికేట్ చేసి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెంచుకుని, ఏపీఆర్ తెలంగాణ ఎక్కడైనా సరే మిడిల్ క్లాస్ పర్సన్ గా చెప్తున్నా, నాకే ఒక పెద్ద సినిమా చూడాలంటే చాలా ఇబ్బంది. సో అతను వీళ్ళంతా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, వీళ్ళందరూ హీరోస్ మీడియం రేంజ్ లో పెట్టుంటే కనుక ఇక్కడ దాకా రాకపోతుందేమో అని అనుకుంటున్నాను. ఓకే, బాలయ్య బాబు ఫ్యానా? బిగ్ ఫ్యాన్. బిగ్ ఫ్యాన్, డయాడ్ ఫ్యాన్. డయాడ్ ఫ్యాన్. ఓకే, రేపు రిలీజ్ ఉంది కదా. రేపు బాలయ్య బోయపాటి కాంబినేషన్ రేపు హిట్ అవుతుంటారా, పక్క అవుతుంటారా? హిట్ అవుతాయి బ్రో, 100%. పక్క హిట్ అంటారు. రేపు అయితే వెళ్తారు మీరు? వెళ్తున్నాం. మొన్నటి దాకా ఇప్పుడు రిలీజ్ డేట్ అనేది ఆపుకుంటూ వచ్చారు కదా, దేని గురించి బ్రో? ఏమో 14th రీల్ గురించి, దానికోసం ఏమో ఉందంట. 14 రీల్స్ వల్ల అమౌంట్ ఇష్యూ వల్ల, దాని వల్ల అయిందంటారు. ఓకే, రేపు అయితే వెళ్తారు మీరు? వెళ్తున్నాం. బాలయ్య ఖచ్చితంగా హిట్ కొట్టిండంటారా రేపు? పక్కా హిట్ అవుతుంది. ట్రైలర్ చూసిరా బ్రో? చూసినా బ్రో. ఎట్లా అనిపించింది బ్రో? కట్టారు ఉంది, సూపర్ ఉంది. సూపర్ ఉంది బ్రో. ఇప్పుడు రేపు మనది అఖండ 2 రిలీజ్ ఉంది కదా బాలయ్య బాబుది. హిట్ అవుద్ది అనుకుంటారా లేదా? కంపల్సరీ హిట్ అయితే, ఎందుకంటే బాలయ్య బాబు. ఓకే ఓకే, ఖచ్చితంగా హిట్ అంటారు. బోయపాటి బాలయ్య గారి కాంబినేషన్ ఈసారి కూడా అంతే సేమ్ పక్క హిట్ అంటారు, ఎందుకంటే బాలయ్య బాబు ఖచ్చితంగా హిట్ అంటారు కంపల్సరీ. ఇప్పుడు రీసెంట్ టైమ్ లో మనం చూసినట్టయితే ఐబొమ్మ రవి అరెస్ట్ అయింది కదా. ఇప్పుడు రేపు అఖండ 2 మూవీ రిలీజ్ అయ్యాక కూడా అది పైరసీ అవుద్దా అవదా? కాకపోవచ్చు, ఎందుకంటే అరెస్ట్ తర్వాత ఆగుదనే అనుకుంటారు మీరు. మార్పు జరిగింది. ఓకే, ఖచ్చితంగా ఆగుదనే అంటారు. మొన్న రీసెంట్ టైమ్ లో ఐబొమ్మ రవి అరెస్ట్ అయింది కదా బ్రో. అరెస్ట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు రేపు బాలయ్య బాబు మూవీ రిలీజ్ ఉంది, అది కూడా పైరసీ అవుద్దా అవదా?
ఆఫ్ కోర్స్ అవుతుంది. అవుతుంది. ఐబొమ్మ రవి అరెస్ట్ అయింది కదా బ్రో, అయినా కూడా అవుద్దా? అంటే అతను కూడా కాదు, వాళ్ళ వెనుకనే ఉంటారు కదా, ఇంకా బ్యాకప్ ఉందంటారు. ఖచ్చితంగా అవుద్దనే అంటారు. అవుతుంది. ఖచ్చితంగా. ఓకే, రేపు మూవీ అయితే రిలీజ్ ఉంది, అఖండ మూవీ. ఎట్లుంటుంది అనుకుంటారు బ్రో? ఆల్రెడీ ఆల్రెడీ హిట్ అవుతుంది. హిట్ అవుద్ది ఖచ్చితంగా. బోయపాటి బాలయ్య కాంబినేషన్ మళ్ళీ ఈసారి కూడా డిజాస్టర్ అంటారా? పక్క. ట్రైలర్ చూసిరా బ్రో? చూసా. బాగుందా బ్రో? బాగుంది. ఎట్లుంది అంటే నాకైతే ఓకే అనిపించింది అన్న. అటు సినిమా ఇప్పుడు చాలా రోజుల నుండి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుంది కదా, దానిపై మీ స్పందన ఏంటి బ్రో? అంటే పోస్ట్ పోన్ అంటే ఏం లేదన్న, ఎవరిదంటే వాళ్ళకి ఉంటుంది. కొంతమంది టైం తీసుకొని ఇస్తారు, కొంతమంది వెంటనే చేస్తారు. ఓకే, ఇప్పుడు సంక్రాంతికి మన మెగాస్టార్ చిరంజీవి గారిది శంకర వరప్రసాద్ రిలీజ్ ఉంది కదా, ఆ సంక్రాంతి బరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటారు? చిరు గారిదేనా పై చెయ్యి ఈసారి కూడా? రాజాసాబ్ ఖచ్చితంగా రాజాసాబ్. ప్రభాస్ గారు అంటారు. ప్రభాస్ ఫ్యాన్ బ్రో? ప్రభాస్ ఫ్యాన్ కాదని అని ఆయనకి ఓపెనింగ్ అనేది ఎక్కువ ఉంటది. అది గ్లాసెస్ కానీ ఓపెనింగ్ వన్ డే ఓపెన్ ఉంటుందా, అది ఎక్కువ ఉంటుంది. దాని పరంగా చూసుకుంటే ప్రభాసే విన్ కావచ్చు. ఖచ్చితంగా సంక్రాంతి బరిలో మాత్రం రాజాసాబే అంటారు పక్క. మన లాస్ట్ ఉంటే ఎక్కువ అవుతుంది. ఓకే, 400 crores ఉన్నాయి ఆయన. పెద్ద ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు, డయాడ్ ఫ్యాన్. కానీ కరెక్ట్ విషయం అయితే ఆయననే అవుతుంది ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.